రాజధానిని అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా ఎర్రబాలెం నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించే ఈ 13 రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు ప్రతిపాదించిన ఈ 13 రహదారిని ఇప్పుడు NH-16 వరకు పొడిగిస్తున్నారు. ఇది విజయవాడ మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో NH-16తో కలుస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం, వాటిని రాష్ట్ర జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ జోరందుకుంది. ఎర్రబాలెం నుంచి NH-16 వరకు దాదాపు 3.54 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారి మార్గంలో కొండలు ఉన్నాయి. దాదాపు కిలోమీటరు పొడవునా కొండలపై ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కొంత దూరం కొండపై రహదారి, మళ్లీ కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, మళ్లీ కొంత దూరం కొండపైన, ఆ తర్వాత ఫ్లైఓవర్, చివర్లో ట్రంపెట్, ఇలా సాగుతుంది. రహదారి నిర్మాణానికి మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండను చదును చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం E13 రహదారిని నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. 2024లో రాజధాని పనుల్ని పునః ప్రారంభించాక అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు కొన్ని రహదారుల్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా E13 రహదారిని ఎర్రబాలెం నుంచి NH-16 వరకు పొడిగిస్తున్నారు. ఈ దూరం సుమారు 3.54 కిలోమీటర్లు. దీన్ని కూడా 6 వరుసలుగా నిర్మిస్తున్నారు. మధ్యలో కొంత అటవీ భూమి ఉండడంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకున్నారు. 384 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రబాలెం నుంచి NH-16 వరకు 3.54 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి లీ కన్సల్టెన్సీ సంస్థ DPR ఇంజనీరింగ్ డిజైన్లు రూపొందించింది. మధ్యలో కొండల మీదుగా ఘాట్ రోడ్డు నిర్మించాల్సి రావడం, చివర్లో జాతీయ రహదారితో అనుసంధానించేందుకు ట్రంపెట్ నిర్మిస్తుండటంతో ఆ రోడ్డు డిజైన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ డిజైన్ ప్రకారం ఎర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం కింది నుంచి పైకి ఏటవాలుగా రహదారి నిర్మిస్తారు. అక్కడి నుంచి 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఆ తరువాత రైల్వే లైన్ పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి వస్తుంది. అది దాటాక మళ్లీ 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 741 మీటర్లు పొడవున కొండపై ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. ఆ తర్వాత కొంత లోయ భాగం, తరువాత మళ్లీ కొండ ఉండడంతో లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. జాతీయ రహదారిని క్రాస్ చేసేందుకు 5.5 మీటర్ల ఎత్తున ఫ్లైఓవర్, దాని చివర ట్రంపెట్ నిర్మిస్తారు. గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు సర్వీసు రహదారుల మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకునేలా, అమరావతి నుంచి గుంటూరు వైపు, విజయవాడ నుంచి అమరావతిలోకి వెళ్లేవారు ట్రంపెట్ మీదుగా వెళ్లేలా డిజైన్ రూపొందించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం భూసేకరణకు రంగం సిద్ధమైంది. కేంద్రం ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలకు గెజిట్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా వివరాలను ఇక్కడి అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపిన తర్వాత దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తోంది. ఇప్పటికే గెజిట్ ప్రచురణ జరిగిన జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. ORR ప్రాజెక్టు DPRను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోగా భూసేకరణను కొలికి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా 189.90 కిలోమీటర్ల మేర అమరావతి ORR నిర్మించనున్నారు. దీంతో పాటు ORRలో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో లింకు రోడ్ నిర్మిస్తారు. ORRలో నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మేర 4 వరుసలతో మరో లింకు రోడ్డు నిర్మిస్తారు. వీటితో కలిపి మొత్తం 212.60 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అవుతుంది. ORR కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తున్నారు. ఇందులో 6 వరుసల ORR, ఇరువైపులా చెరువు
చెరో 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల్లోని 23 మండలాల పరిధిలో 97 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రం పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా భూముల వివరాల్ని రెవెన్యూ అధికారులు 2 రోజుల క్రితం NHAIకి అందజేశారు. వాళ్లు వచ్చే వారం ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపాక ఎన్టీఆర్ జిల్లా భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం ప్రచురించనుంది. ఇప్పటికే కేంద్రం గెజిట్ ప్రచురించిన జిల్లాల్లోని పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేసి ఆయా సర్వే నంబర్లలో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఏలూరు జిల్లాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు వచ్చే వారం పత్రికా ప్రకటన జారీ చేసి తర్వాత 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొన్ని చోట్ల 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అలైన్మెంట్ ప్రకారం కొన్ని సర్వే నంబర్లలో పూర్తి భూమి, మరికొన్నింట్లో కొంత భూమినే సేకరించాలి. అయినా ఆ సర్వే నంబర్లన్నింటినీ గెజిట్లో పేర్కొంటున్నారు. సంయుక్త కలెక్టర్లు రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి వారికి లిఖితపూర్వకంగా